హలో అండి, నమస్తే. నేను మ్యాను. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి చేసుకుందామండి. దానికోసం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. కట్ చేసుకోకుండా అలాగే వేసుకున్నట్లయితే అవి వేగేటప్పుడు చింది మీద పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా కట్ చేసుకోవడం వల్ల అవి చిందకుండా ఎగరకుండా చక్కగా వేగిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి మనకి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందే వేసినట్లయితే మరీ నల్లగా అయిపోతాయండి. కాబట్టి కాస్త వేగిన తర్వాత వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ముందుగానే వేయించుకోవడం వల్ల మనకి రోట్లో నూరుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో మిక్సీలో పట్టుకున్నా కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారుగా పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి. సపరేట్గా తీసేసుకుందాము. మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. చూసారుగా ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవి వేసుకోవడం వల్ల. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం పాటు మొత్తాన్ని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా మగ్గిపోతాయి. ఎందుకంటే టమాటోస్లో అసలు వాటర్ అనేవి ఉండకూడదండి. అందుకోసం అప్పుడే మనకి రోట్లో నూరుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ విధంగా చేయడం వల్ల అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారుగా మనకి బాగా మగ్గిపోయింది, వాటర్ అనేవి అస్సలు లేవు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టమాటోలు, పచ్చిమిర్చి కూడా బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ దోసకాయలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా టమాటోలు, పచ్చిమిర్చి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు కూడా వేసుకొని 1 లేదంటే 2 రౌండ్లు మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుందండి. తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే దోసకాయ ముక్కలు చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. తాలింపు కూడా వేసేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడి తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.